సాయి ఫోకస్ నేను ఆశ. పారిస్ ఒలింపిక్స్ లో రెజ్లింగ్ లో ఫైనల్ చేరి ఆ ఘనత సాధించిన భారత రెజ్లర్ గా చరిత్ర సృష్టించిన వినేష్ పోగట్ తనపై అనర్హత వేటు కారణంగా రెజ్లింగ్ కు గుడ్ బై చెప్పడమే కాదు, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి హర్యానా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఒలింపిక్స్ లో తనపై అనర్హత వేటు పడిన విషయంలో వినేష్ పోగట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పీటీ ఉషా కేవలం ఫోటోలకు పోజు ఇచ్చేందుకే తన వద్దకు వచ్చారంటూ వినేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పారిస్ ఒలింపిక్స్ లో రెజ్లింగ్ లో ఫైనల్ కు చేరి సరికొత్త చరిత్ర లిఖించింది స్టార్ రెజ్లర్ వినేష్ పోగట్. అయితే ఉండాల్సిన బరువు కంటే కేవలం 100 గ్రాములు అధికంగా ఉందనే కారణంతో ఫైనల్లో అనర్హత వేటుకు గురైన వినేష్ పోగట్ త్రుటిలో పథకం చేజార్చుకున్నారు. భారత్కు పథకం ఖాయమైందని భావించిన కోట్లాది మంది ప్రజల కలలు ఒక్కసారిగా ఆవిరైపోయాయి. వినేష్ తనను అనర్హురాలిగా ప్రకటించడంపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ను ఆశ్రయించారు. వినేష్ అప్పీలును కొట్టేసింది ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్. దీంతో తీవ్ర నిరాశకు గురైన వినేష్ పోగట్ రెజ్లింగ్కు వేడుకలు చెప్పేస్తున్నారు. అయితే అనూహ్యంగా వినేష్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు వినేష్ పోగట్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హర్యానా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు వినేష్ పోగట్. తాజాగా ఇంటర్వ్యూలో వినేష్ భారత ఒలింపిక్ సంఘంతో పాటు అధ్యక్షురాలు పీటీ ఉషపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒలింపిక్స్లో అధిక బరువు కారణంగా అనర్హతకు గురైన తనకు మద్దతు తెలపడంలో తీవ్ర జాప్యం కారణంగానే కాస్లో తీర్పు అనుకూలంగా రాలేదని వినేష్ పోగట్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. పీటీ ఉషా కేవలం ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసేందుకే తన వద్దకు వచ్చారని వినేష్ విమర్శించారు. తన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తన వద్దకు వచ్చిన పీటీ ఉషా తనకేమీ చెప్పకుండానే ఫోటోలు దిగారని, ఆ తర్వాత వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేశారని వినేష్ చెప్పారు. అంతేకాదు, తన వద్దకు వచ్చినప్పటికీ తన ఆరోగ్యం గురించి ఏమీ అడగలేదని, తనపై అనర్హత వేటుకు సంబంధించి ఎలాంటి ప్రయత్నం చేయలేదంటూ చెప్పారు. కాస్లో కేసును తన పేరు మీదే ఫైల్ చేశానని తెలిపిన వినేష్, మామూలుగా అయితే దేశం పేరుతో చేయాల్సి ఉంటుందని, కానీ ప్రభుత్వం ఐఓఏ నుంచి తనకు మద్దతే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు వారు మెడల్ను ఎప్పుడో వదిలేశారంటూ వినేష్ పోగట్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఒలింపిక్స్లో తామంతా దేశం కోసం ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున మద్దతు దక్కాల్సిందని, కానీ వారంతా మీడియాకు బయటలిచ్చే బిజీలో ఉండిపోయారంటూ వినేష్ పోగట్ విమర్శలు చేశారు. తనకు ప్రభుత్వం నుంచి మద్దతు లేని కారణంగానే తాము థర్డ్ పార్టీగానే కాస్లో వాదనలు వినిపించామని, అందుకే తీర్పు తనకు అనుకూలంగా రాలేదంటూ వినేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక భారత రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడిగా ప్రస్తుతం ఉన్న సంజయ్ సింగ్ నుంచి కూడా సానుకూల ఫలితాలు ఆశించలేమని, బ్రిజ్భూషణ్కు బదులు డమ్మీ క్యాండిడేట్గా ఉన్నారంటూ వినేష్ ఆరోపించారు. అందుకే సంజయ్ సింగ్ను తాము విశ్వసించలేమని, ఇప్పటికే బ్రిజ్భూషణ్ ఇంటి నుంచే WFI నడుస్తోందంటూ చెప్పారు. ఎవరికైనా ఈ విషయంలో ఏదైనా అనుమానం ఉంటే వెళ్లి చెక్ చేసుకోవచ్చంటూ వినేష్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వినేష్ పోగట్ తన అద్వితీయ ప్రదర్శనతో రెజ్లింగ్ ఫైనల్ చేరి ఆ ఘనత సాధించిన తొలి భారత రెజ్లర్గా చరిత్ర సృష్టించారు. అయితే అనర్హత వేటు కారణంగా భారత్కు పథకం తీసుకురాలేకపోయారు వినేష్. అయితే వినేష్కు అన్యాయం జరిగిందంటూ ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాయి. వినేష్పై అనర్హత వేటు పడడం వెనుక కుట్ర దాగి ఉందని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఈ క్రమంలోనే వినేష్ పోగట్ రెజ్లింగ్కు గుడ్ బై చెప్పడం, రాజకీయాల్లోకి ప్రవేశించడం చకచకా జరిగిపోయాయి. ఇక తాజాగా వినేష్ పోగట్ తనపై అనర్హత వేటు పడడం, తనకు కేంద్ర ప్రభుత్వం ఐఓఏ నుంచి మద్దతు లేదని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతం వినేష్ పోగట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అయితే వినేష్ పోగట్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్తో పాటు కేంద్రంపై విమర్శలు చేయడం కాస్త చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నాయకురాలిగా ఉన్న వినేష్ పోగట్ చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ కోణంలో చూసే అవకాశాలున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే వినేష్ పోగట్ రాజకీయాల్లోకి రాకముందు ఇవే ఆరోపణలు చేస్తుంటే దాని ప్రభావం వేరే విధంగా ఉండేదని, కానీ ఒక రాజకీయ నేతగా మారిన తర్వాత ఆరోపణలు చేయడంతో దాని ప్రాధాన్యత మారిందనేది విశ్లేషకుల అభిప్రాయం. మరి ఏదేమైనా ఒక రెజ్లర్ పాలిటిక్స్లోకి వచ్చిన వెంటనే తనదైన మార్క్ రాజకీయం చేయడం మొదలుపెట్టారని ఆసక్తికర చర్చ మొదలైంది.
పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్న వినేష్ పోగట్ తనపై అనర్హత వేటు పడిన సమయంలో కేంద్రం, భారత ఒలింపిక్స్ అసోసియేషన్ నుంచి తనకు మద్దతు దక్కలేదంటూ చేసిన ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. ఇదే వాటి ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బిల్టన్లా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.